హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకుంటే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో చాలా రోజులు అయితే అయింది వీడియోస్ పెట్టి. ఇప్పుడు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఇప్పుడైతే ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్ టు తుల్జాపూర్ అయితే చూస్తారు మీరు. ప్రజెంట్ నేను ఇప్పుడైతే సోలాపూర్లో అయితే ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ బయలుదేరి సోలాపూర్కి అయితే వచ్చాము. వచ్చిందంటే విన్నావాడు ఇది నా సమస్య. ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. అవి చూసి తుల్జాపూర్ అయితే వెళ్తాం అనమాట. తుల్జాపూర్ వెళ్ళాక ఇంకా రిటర్న్లో బీదర్ పాసిబుల్ అయితే చూసుకొని ఇంకేమన్నా పాసిబుల్ ప్లేస్ చూసుకొని రిటర్న్ అయితే హైదరాబాద్కి వచ్చేస్తాము. సో ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే కూడా మీకు చెప్తూ ఉంటాను అండ్ చూపిస్తూ ఉంటాను. సో గైస్, ఇదే వెహికల్లో మేమైతే వచ్చాము. ఇది మా బావ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఈ ట్రిప్లో వచ్చేసి నేను, మా మదర్, మా అక్క, బావ, పిల్లలు, ఇంకా మా బావ వాళ్ళ కొలీగ్స్ అయితే వచ్చాము. ప్రజెంట్ మేమైతే సోలాపూర్లోని శ్రీ సిద్ధేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి సోలాపూర్ సిటీ సెంటర్లో అయితే ఉంటుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అన్నమాట సోలాపూర్లో. టెంపుల్ వచ్చేసి ఒక యూనిక్ స్టైల్లో అయితే ఉంటుంది. చుట్టూ వాటర్ ఉంది, ఒక ఐలాండ్లో ఉన్నట్టయితే ఉంటుంది అన్నమాట. ప్లేస్ అయితే చాలా కామ్గా పీస్ఫుల్గా అయితే ఉంది. సో అక్కడే ఇంకొక 1 అవర్ అలా టైం స్పెండ్ చేసి రూమ్ అయితే చూసాము. ఒక 3 రూమ్స్ అయితే తీసుకున్నాం అన్నమాట అక్కడే స్టే చేయడానికి సోలాపూర్లో. సో గైస్, ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేయడానికి అయితే బయటకు వచ్చాము. సో ఇక్కడైతే మనకి తెలుగు ఫుడ్ దొరకడం అయితే చాలా కష్టం అన్నమాట మహారాష్ట్రలో. సో మాకైతే ఒకటి సిటీ సెంటర్లో అయితే దొరికింది. సో ఇక్కడికి అయితే వచ్చేసాము. 1 hour later. సో సోలాపూర్ అంటేనే మనకి గుర్తొచ్చేది బ్లాంకెట్స్ అనమాట. సో ఇక్కడైతే చాలా టెక్స్టైల్స్ అయితే ఉన్నాయి. మేము అందులో మోస్ట్ ఫేమస్ అయిన పుల్గమ్ టెక్స్టైల్స్కి అయితే వచ్చాము బ్లాంకెట్స్ అండ్ ఇంకా కొన్ని షాపింగ్ చేయడానికి అయితే. మా మదర్ అయితే చాలానే తీసుకుంది బ్లాంకెట్స్ ఇక్కడ. నెక్స్ట్ అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ అయితే తీసుకున్నాం. ఇంకా Later that same evening. గుడ్ ఈవినింగ్ గైస్. సో ఇప్పుడైతే మేము శ్రీ విఠల రుక్మిణి టెంపుల్కి అయితే బయలుదేరాం అన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి మనకి పండరీపురంలో అయితే ఉంటుంది. సోలాపూర్కి అరౌండ్ 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఫుల్ క్రౌడ్తో ఉంటుంది ఎప్పుడు. సో దర్శనంకి అయితే మినిమం 3 to 4 hours అయితే పడుతుందంట. సో మేమైతే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేమైతే ఒక 1/2 అవర్లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి భీమా నది అన్నమాట. సో ఇక్కడ అయితే మనకి నది హారతి ఇస్తారు అంటే చూద్దామని వెళ్ళాము. బట్ ఇప్పుడైతే ఏం లేదు అక్కడ.
సో గాయ్స్ ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ విఠల రుక్మిణి టెంపుల్లో. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అయితే అవుతుంది. మార్నింగ్ అయితే రూమ్ తీసేసుకున్నాం సోలాపూర్లో. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా రేపు మార్నింగ్ అయితే తుల్జా భవాని దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి ఇంకా హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోతాము. ఇక్కడైతే చాలా రష్ ఉండే, సో మాకు ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. సో గైస్ డిన్నర్కి అయితే మేము ఒక రెస్టారెంట్లో అయితే ఆపాము. ఇక్కడ వచ్చేసి మనకి భీమా నదిలో స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు క్రౌడ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఫోటో అయితే మనకి డిస్ప్లేలో పెట్టారన్నమాట. అక్కడ నుంచి ఇంకా రిటర్న్ సోలాపూర్ హోటల్కి అయితే వెళ్ళిపోయాము. The next morning. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోలాపూర్. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే తుల్జాపూర్ అయితే స్టార్ట్ అయిపోతాము. నిన్న ఆఫ్టర్నూన్ అయితే మొత్తం ఇక్కడ షాపింగ్ అయితే చేసేసుకొని నైట్ అయితే అక్కడికి వెళ్ళాము కదా. అక్కడ నుంచి నైట్ కొంచెం లేట్ అయితే అయ్యిందనమాట రావడానికి విఠల్ రుక్మిణి టెంపుల్ నుంచి అయితే. సో ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడైతే ఇంకా తుల్జాపూర్ అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి ఇంకా బీదర్ వెళ్ళేసి బీదర్ నుంచి రిటర్న్ అయితే హైదరాబాద్కి వచ్చేస్తాం అన్నమాట. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడే మనకి పల్లీల పొడి ఫేమస్ అంటే ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. సో తుల్జాపూర్ వచ్చేసి మనకి సోలాపూర్ నుండి అయితే ఒక 45 కిలోమీటర్స్ అయితే ఉంది. 1 hour later. సో గైస్ ఫైనల్గా తుల్జాపూర్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇంకా ఇప్పుడైతే తుల్జా భవాని దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. క్రౌడ్ చూస్తే చాలా అయితే ఉంది. ఇంకా మేమైతే తెలిసిన వాళ్ళ ద్వారానే దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో గైస్ తుల్జాపూర్లో అయితే సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా బీదర్ వెళ్తామో లేదో డైరెక్ట్ హైదరాబాదే వచ్చేసామో తెలియదు. సో అందువేలో ఇంకా చూసుకుంటూ వెళ్ళడమే. తుల్జాపూర్ క్రాస్ అవ్వగానే మాకు ఒక ఫామ్ అయితే కనిపించింది. ఇక్కడైతే మ్యాంగోస్తో చేసే పల్ప్ కానీ ఇలా ప్యూరీ అలాంటి డ్రింక్స్ అలాంటివి అయితే ఉన్నాయి. అండ్ ఇంకా షుగర్ కేన్స్తో కొన్ని ప్రోడక్ట్స్ అయితే చేశారు వీళ్ళు. అవి కూడా సేల్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే చెరుకు రసం డిఫరెంట్గా అయితే చేస్తున్నారు. అందులో మనకి పైనాపిల్, నింబు ఇంకా ఆరెంజ్ ఇలా 3-4 యాడ్ చేసి మనకైతే ఇస్తున్నారు అన్నమాట. చాలా బాగుంది అది. మేమైతే అది తాగాము అక్కడ చెరుకు రసం తాగేసరికి అందరికీ ఎనర్జీ అయితే వచ్చేసింది. సో మేమైతే అంతాక్షరి ఆడుకుంటున్నాం ఇంకా కార్లో. Two hours later. బీదర్ వెళ్దాం అనుకున్నాం, బట్ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది 5 o'clockకి. సో ఆన్ ది వేలోనే మనకి హోమ్నాబాద్లో అయితే శ్రీ మాణిక్ ప్రభు టెంపుల్ అయితే ఉంది. సో ఇప్పుడైతే అక్కడికి వచ్చేసాము.
సో గైస్ ఇప్పుడైతే మాణిక్ ప్రభు టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా బీదర్ అయితే క్యాన్సిల్ అయిపోయిందనమాట టైం అయిపోయేసరికి. సో ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాము. 2 hours later. సో డిన్నర్ చేయడానికి అయితే సంగారెడ్డి దగ్గరలో ఉన్న హోటల్ 9 ద ఫుడ్ కోర్ట్ అనే ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా హైదరాబాద్ మన ఓఆర్ఆర్ మీద అయితే ఉన్నాము ప్రజెంట్. ఇంతటితో తుల్జాపూర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది గైస్. సో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ ట్రిప్ గురించి. ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను గైస్. ఇలాంటి ట్రావెల్ కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు ఇంకా ఫర్దర్గా కావాలి అనుకుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.